హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళలో సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 7లో కొబ్బరి రోటి పచ్చడి చేసేసుకుందామా. దీనికి పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేయాలి. వేసి ఒకసారి ఇలాగ కొంచెం వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఒక 3 ఎండుమిర్చి అయితే వేయాలి. ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా మాడిపోద్ది కదండి, దానివల్ల లాస్ట్లో అయితే వేసాను. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము, చల్లగా అవుతాయి. తర్వాత నేను ఒక కొబ్బరికాయ, ఒక సగం చెక్క అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను. కడిగేసిన తర్వాత ఇలాగ రోట్లో అయితే వేసి ఇలా అయితే నూరుకుందామండి కొబ్బరి. ఎందుకంటే నలగదు కదా తొందరగానే, అందుకు ముందే కొబ్బరి వేసి ఇలా నూరాలి. ఇది కొంచెం నలిగినాక మనం ఎండుమిర్చి పోపులు అయితే వేసేసి ఇలా నూరుకుందాము. నేనైతే ఒక కొబ్బరి చెక్క సగం తీసుకున్నానండి, ఎందుకంటే కళ్ళవరాయి కాబట్టి. అదే రోల్ అయితే మిక్సీలో వేసుకున్న కాయ అయితే తీసుకోవచ్చు. కాయలో అయితే ఒక 6 ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చు. చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ఒక అరగంట ముందే నానబెట్టాను. ఇలా నానబెట్టి పిసికేసి ఆ వాటర్తోనే కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా నూరాలి. లాస్ట్లో మొత్తం చింతపండు నీళ్లు సహా వేసేసి ఇలాగా నూరుకోవాలి. ఈ కొబ్బరి పచ్చళ్ళలో కొంచెం చింతపండు ఎక్కువే పడద్దండి అన్ని పచ్చళ్ళ కన్నా. చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే వేయాలి. వేసి బాగా ఇంకొకసారి నూరాలి. ఈ పచ్చడి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి అయితేనే బాగుంటుందండి. కొబ్బరి పచ్చడి పచ్చిమిర్చి అంత బాగోదు, ఎండుమిర్చి వేసి చేసుకోవాలి. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఈ పచ్చడి. చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో కళ్ళంరాయిలో కూడా. ఇది ఇలా తీసేసుకుని మనం ఆయిల్ కొంచెం ఎక్కువే పడద్దండి కొబ్బరి పచ్చళ్ళలోని. మనం అన్నంలో తినేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అన్ని పచ్చళ్ళ కన్నా ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. రెడీ అయిపోయిందండి.